తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక సాధారణ నేత, ఒక సామాన్య ఎమ్మెల్సీ. ఈరోజు సెలబ్రిటీగా మారడానికి కారణం ఆయన కుటుంబంలో తలెత్తిన వివాదం, మరో మహిళతో సన్నిహిత సంబంధం. ఆయన వైఖరితో పార్టీకి డ్యామేజ్ జరిగిందని వైసీపీ బయటకు పంపించేసింది. ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు మరో మహిళతో అనైతిక బంధం ఏర్పరచుకోవడంతో ఆయనపై అందరిలోనూ వ్యతిరేక భావన ఏర్పడింది, చులకన భావం ఏర్పడింది. మరోవైపు ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనను చేరదీయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దువ్వాడ చాలా చతురతతో వ్యవహరించారు. తనపై ఇతరులు టార్గెట్ చేయకుండా వ్యూహం పన్నారు. అందులో సక్సెస్ అయ్యారు. టెక్కల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుటుంబంలో రచ్చ జరిగింది. చాలా రకాల ఎపిసోడ్లు నడిచాయి. జగన్ సస్పెన్షన్ వేటు, దివ్యల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడ వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టాడు. రాజకీయాలను తగ్గించుకుంటారని అంతా భావించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో దువ్వాడకు భారీ డ్యామేజ్ జరిగింది. ఆయనపై విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో పెరిగింది. అనైతిక బంధాన్ని ఏర్పరచుకున్నారన్న అపవాదం ఆయనపై ఉంది. అయితే వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఆయన తాజాగా చేసిన ప్రయత్నం కొంత ఫలితం ఇచ్చింది. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన వ్యాఖ్యలు చేసిన దువ్వాడ ఆపై చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. సహజంగానే ఇది జనసేనతో పాటు టీడీపీ శ్రేణులకు మింగుడు పడదు. అయితే ఇటీవల దువ్వాడ వైఖరిలో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో సానుకూల ప్రకటన చేశారు. చిరంజీవి పట్ల విపరీతమైన అభిమానం చూపారు. అదే సమయంలో లోకేష్ విషయంలో కూడా కొంచెం ప్రశంసిస్తూ మాట్లాడారు. దీంతో సహజంగానే ఆయన వైఖరిలో మార్పు రావడంతో టీడీపీ జనసేనలో కొంత సానుకూలత ఏర్పడింది. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇటీవల తన నియోజకవర్గంలో ఓ కేజీబీవీ ప్రిన్సిపాల్తో అసభ్యంగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం నడుస్తుండగానే దువ్వాడ ఎంట్రీ ఇచ్చి రవికుమార్ వెనుక భారీ కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. ఇక్కడ పార్టీల పేరెత్తకుండా తన ప్రత్యర్థులుగా భావిస్తున్న కింజారపు, ధర్మాన కుటుంబాలే ఈ కుట్రకు పాల్పడ్డాయని, కాళింగ కులంపై గత కొన్నేళ్లుగా కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా అన్ని రాజకీయ పార్టీలో ఉన్న కాళింగ సామాజిక వర్గం వారిని కొంత ఆలోచనలో పడేశారు. కాళింగుల పునరేకీకరణ జరగాలని దువ్వాడ కోరుతున్నారు. తద్వారా తన ప్రత్యర్థులుగా ఉన్న ధర్మానతో పాటు కింజారపు కుటుంబాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే అదంత ఈజీ కాకుండా తనపై ఉన్న నెగిటివ్ భావాన్ని తగ్గించుకోవడంలో మాత్రం దువ్వాడ సక్సెస్ అయినట్లే.